నమస్కారం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియోని చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చెయ్యండి. ఈరోజు నేను చేయబోయే వంటకము పేరు పెసరపప్పు చారు. అంటే వేసవికాలం వచ్చింది కదండి, అందువల్ల వేడిని తగ్గిస్తుంది, చలువ చేస్తుంది. అందువల్ల నేను వేసవిలో మీకు పెసరపప్పు చారు చేస్తున్నాను. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. పెసరపప్పు చారు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, నూనె, ఇది పోపు గింజ, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఉప్పు. ఇవి కావలసిన పదార్థాలు పెసరపప్పు చారుకి. పెసరపప్పు చారు తయారు చేస్తున్నాను అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాణాలు వేస్తున్నాను. పెసరపప్పు 1 కప్ అండి. అంటే ఈ కప్పుతో 1.5 వేసాను. బాగా కడిగానండి. పెసరపప్పు బాగా కడిగి ఈ పెసరపప్పుకి కొంచెం నీళ్లు పోసుకుంటున్నానండి. ఒక కప్పు నీళ్లు పోయాలండి. ఇది బాగా ఉడకాలి. ఇది పొంగకుండా పెసరపప్పు ఉండడానికి కొంచెం నూనె పోయాలి. ఇప్పుడు బాగా ఉడకాలండి. ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను. ఒక చిన్న మూత పెట్టేద్దామండి, అప్పుడు మనకి తొందరగా అవుతుంది అన్నమాట. పెసరపప్పు ఉడికిందా చూద్దామండి. ఇదిగోండి, బాగా ఉడికింది. ఇప్పుడు పెసరపప్పుని బాగా గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తి, దాంతో బాగా స్మాష్ చేయాలండి. చేస్తే అప్పుడు మనకేమంటే సమానంగా అన్నీ వస్తుంది. ఇప్పుడు పెసరపప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉండాలండి, మధ్య మధ్యలో. అంటే నీళ్లు పోస్తూ చూస్తూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇది ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మరి ఎక్కువ పెట్టేసి మళ్ళీ తొందరగా అయిపోతూ ఉంటుంది. నీళ్లు మాత్రం చూసుకుంటూ ఉండాలండి. ఇది ఇప్పుడు పప్పు గుత్తితో బాగా స్మాష్ చేస్తాను. బాగా స్మాష్ చేసేసానండి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి పోపు వేస్తానండి. ఇప్పుడు పోపు వేస్తామండి. ఇప్పుడు మనం పెసరపప్పుని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే పోపు వేసుకొని దీంట్లో ఏమేమి అంటే నెయ్యి వేసుకోవాలండి. నెయ్యే దీనికి మంచిదండి, చాలా బాగుంటుంది. అందువల్ల 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసుకొని ఇది కొంచెం కాగిన తర్వాత పోపు గింజలు ఏమేమంటే ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, అంతేలేండి, ఇంకేం లేదండి. వేసుకొని ఇది బాగా ఇది అయిన తర్వాత చూద్దామండి. ముందు కాగనండి, కాగలేదు ఇంకా. ఆవాలు, జీలకర్ర బాగా వేగిందండి. తర్వాత కొంచెం శనగపప్పు వేసాను. ఇప్పుడు మనము కొత్తిమీర, కరివేపాకు దీంట్లోనే వేయాలండి. ఇది బాగా అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఈ పప్పులో నేను 1 స్పూన్ వేస్తానండి. కావాల్సినంత మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే పెసరపప్పులో ఎక్కువ ఉప్పు వేస్తే బాగా ఎక్కువగా కనిపిస్తుందండి. ఇప్పుడు పోపు గింజలు బాగా వేగిందండి. ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకుంటాను. పెసరపప్పు దీంట్లో వేసానండి.
దీంట్లో కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు పోసుకోవచ్చు మనము. ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే బాగుండదు చారు కదా, అందువల్ల కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ కాదండి, ఒక అరకప్పు నీళ్లు పోసుకొని దాన్ని బాగా ఉడికించేసి మనము స్టవ్ దింపేటప్పుడే ఈ యొక్క నిమ్మకాయ రసం అనేది దాంట్లో పోసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇది చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. ఇంకొకటి ఇది చాలా చలువ చేస్తుంది అనమాట. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా ఈ యొక్క ఎండాకాలంలో చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు మనము దీన్ని తిన్నామంటే వడదెబ్బ కూడా తగలదు. బయటికి ఇప్పుడు ఎక్కడైనా వెళ్తున్నామంటే చక్కగా పెసరపప్పు చారు తినేసి వెళ్ళామనుకోండి, వడదెబ్బ తగలదు. చిన్నపిల్లలు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కదా ఎండాకాలంలో, బాగా బయట అంతా తిరుగుతూ ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఈ అన్నాలు పెడితే చాలా మంచిదన్నమాట. అంటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఇంకోటి పథ్యంగా కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా ఆపరేషన్ అలా అయిన వాళ్ళకి కూడా ఈ పథ్యంగా ఇది పెట్టవచ్చు. సో ఇన్ని లాభాలు ఉన్న ఔషధం కాబట్టి పెసరపప్పు చారు చాలా మంచిది. ఎంత చలువ చేస్తుందంటే అది నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేసి తిని చూడండి, ఎంతో బాగుంటుంది. మంచి కమ్మటి వాసన, నెయ్యి కూడా వస్తుంది. పోపు నెయ్యి వేసాను కాబట్టి మంచి వాసన కూడా వస్తుంది. ఇది దింపేటప్పుడు నిమ్మకాయ పోస్తున్నాను. ఈ పెసరపప్పు బాగా ఉడికి బాగా ఉందండి. ఇది దింపేటప్పుడు మాత్రమే ఈ యొక్క నిమ్మకాయ నీళ్లు పొయ్యాలండి. ఎందుకంటే చేదు వస్తుంది కాబట్టి వేడిలో ఎప్పుడు కూడా పోయకూడదు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయని పోస్తున్నాను, చూడండి. ఇది చాలా మంచిదండి. ఎంత మంచిదంటే పూరీలో, చపాతీలో, అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. ఇవి తింటే ఆరోగ్యంగా ఉంటాము, చాలా మంచిది. మనము ఇంతవరకు ఏమేమి వేసామో అనేది ఒకసారి రిఫ్రెష్ చేద్దామండి. ఇప్పుడు పెసరపప్పు ఉడకడానికి కొంచెం లేట్ అవుతుంది అని అనుకోండి, ముందుగానే ఒక అరగంట ముందే మనము దాన్ని నానబెట్టి పెట్టామనుకోండి, ఇంకా అసలే పెసరపప్పు చాలా తొందరగా అవుతుంది. ఇంకా కొంచెం నానబెట్టామనుకోండి, ఇంకా 5 నిమిషాల్లో బాగా ఉడికిపోతుంది. కానీ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. అది ఎక్కువగా మూత పెట్టిన వెంటనే పొంగుతుంది కాబట్టి అది కూడా చూసుకుంటూ ఉండాలి. కొంచెం నూనె, పసుపు వేసామనుకోండి, కొంచెం ఈ పొంగడం అనేది తగ్గుతుంది అనమాట. అది తర్వాత దానికి ఏం చేశారు, పెసరపప్పు బాగా ఉడికించుకొని ఆ తర్వాత పక్కన పెట్టుకొని పోపు వేయాలి. ఇంతేనండి, చాలా సులువుగా అండి. 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పెసరపప్పుని ఉడికించిన తర్వాత పక్కన మనము పెట్టేసి పోపు అంటే నెయ్యి ఒక స్పూన్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, తర్వాత కొంచెము శనగపప్పు వేసి అది ఉడికిన తర్వాత, అది వేగిన తర్వాత దాంట్లో పప్పులో వేసేసి కొంచెం గట్టిగా ఉంది అని అనుకున్నామంటే, పల్చగా ఉండాలి అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చండి. ఒక అరకప్పు నీళ్లు పోసుకొని తర్వాత ఉప్పు సరిగ్గా ఉందా లేదా అని చూసుకొని, ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలన్నమాట. దానికి కొంచెం ఉప్పు వేయాలి. వేసి తర్వాత మనము దింపేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ కొంచెం, ఒక నిమ్మకాయ పిండొచ్చు. లేదు కొంచెం పులుపు కావాలి అని అనిపించిందంటే ఇంకా కొంచెం కూడా నిమ్మరసం పోసుకోవచ్చు. కానీ వేడిలో మాత్రం పోయకూడదు. వేడిలో పోస్తే ఏమవుతుందంటే చేదు వస్తుంది. అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే నిమ్మకాయ పిండాలి. ఆ నిమ్మకాయ పిండేది మనం ఇష్టం అండి. 1 పిండుకోవచ్చు, 2 పిండుకోవచ్చు. ఎంత పులుపు కావాలి అనుకున్న వాళ్ళు పిండుకోవచ్చు. కానీ ఇది చాలా మంచిదండి. పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదే కాకుండా ఔషధంగా కూడా ఆ రోజుల్లో, పాత రోజుల్లో అంతా కూడా ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది పెసరపప్పుతో ఎన్నో రకాలు ఉంది, చేసుకుంటే చలువ చేస్తుంది. ఈ ఎండాకాలంలో మాత్రం ఇది చాలా ఉపయోగం అండి. పథ్యంగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు పెసరపప్పుని చేసిన విధం చెప్పాను కదండి. ఇప్పుడు ఇది బౌల్లో పోస్తానండి. పెసరపప్పు చారు రెడీ. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.